యోబు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. నీ ఇంటి వస్తువులు నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. యోబు 5:24. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి అనేక మందికి దీవెనకరంగా ఉండుట కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వేదైతే కోల్పోయావో, ఏదైతే నష్టపోయావో దాన్ని తిరిగి పొందుకోవటం ఎలాగా, దాన్ని తిరిగి సంపాదించుకోవటం ఎలాగా, నష్టాన్ని భర్తీ చేసుకోవటం ఎలాగా. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్. పిల్లలు గమనించండి, నువ్వు కోల్పోయింది తిరిగి పొందుకోవటం ఎలాగా, నువ్వు కోల్పోయింది మళ్ళీ నీ తిరిగి తగ్గించుకోవటం ఎలాగా అని ఆశపడుతున్నారా? అయితే ఒక నిజ సంఘటన, అద్భుతమైన సంఘటన మీ మధ్యకి తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. తిరిగి పొందుకోవడం గురించి అద్భుతమైన సంఘటన. భయము చెందకు భక్తుడా అని మనం పడతాం కదా. కాబట్టి ఈరోజున డోంట్ ఫియర్, భయపడద్దు. ఈ సంఘటన మీ జీవితాన్ని మార్చేసిన గాక. ఆమేన్. దైవజనులు భక్త్ సింగ్ గారు మరి అంటే తొలి దినాల్లో, ప్రారంభ దినాల్లో చర్చి నెలసరి కరెంటు బిల్లు కట్టడానికి, ఆ కరెంటు ఛార్జీలు చెల్లించడానికి కొంత డబ్బు కరెంటు బిల్లు కాగితంలోనే మడిచిపెట్టి మరి తన బల్ల మీద పెట్టారంట. గమనించాలి, కరెంటు బిల్ రిసిప్ట్ వస్తే దాంట్లోనే ఎంత బిల్ అని చూసి వెంటనే అంత డబ్బు ఆ యొక్క మరి ప్లేస్లో మడిచిపెట్టేశారంట. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. అయితే ఏమైందంటే, ఆ బాల మీద పెట్టారు, నెక్స్ట్ డే ఆ డబ్బు మాయమైపోయింది. డబ్బు కొద్ది మొత్తమే, కరెంట్ బిల్ కాబట్టి. అయినా సరే తన చుట్టూ ఉండేటువంటి నమ్మకమైన పరిచారకుల్లోనే ఒకడు దాన్ని తీసేశారని అర్థం కావడం ఆయనకు ఎంతో బాధ కలిగించింది. చాలా బాధపడ్డాడు భక్త్ సింగ్ గారు. ఏమైపోయింది, ఎలాగ ఇప్పుడు అని చెప్పి ఆయన ఎంతో బాధపడుతున్నాడు. డబ్బు పోయిందన్న విషయాన్ని అందరికీ ప్రకటించారు. అందరితో కూడా ప్రార్థన చేయించారు. అందరూ ప్రార్థన చేస్తే కూడా చివరిలో ఆయన కూడా ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. అందరితోనూ ప్రార్థన చేయించాడు, తాను ప్రార్థన చేశాడు. ఒక రోజున అదే గదిలో ఒక కన్నంలో ఎలక కనపడిందంట, అలికిడి వినిపించిందంట. చూసారా, భక్త్ సింగ్ గారు కనపడేసరికి అన్యులు కౌంట్ చేశారు అని, ఎవరో దొంగిలించారు, స్టాప్లోనే ఎవరో దొంగిలించారు, ఎవరో ఏంటో అని ఆయన అలాగో ఆలోచిస్తూ ఉన్నాడంట. అదే గదిలో ఒక కన్నంలో ఎలక అలజడి వినిపించిందంట. ఏంటి ఎలక ఉన్నట్టు ఉంది ఇక్కడ, ఎలక సౌండ్ వినిపించిందంట. ఆయన చూశాడంట, తొంగి చూస్తే ఆ కన్నంలో చూస్తే మరి వేరే కాగితాలతో పాటు చాలా కాగితాలు అక్కడ ఉన్నాయంట. దాంతోపాటు కరెంటు బిల్లు దొరికిందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, కరెంటు బిల్లు కాగితం దొరికిందంట, దాని మడతలో ఉన్న డబ్బు భద్రంగా కనిపించాయంట. హల్లెలూయా. డబ్బు దొరికిందన్న ఆనందం కన్నా తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళెవరూ కూడా దాన్ని దొంగిలించలేదన్నటువంటి భావన మరి ఎక్కువగా ఆయన్ని ఆనందపరిచింది. పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి పొందడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ ఇంటి వస్తువులు నీకు లెక్క చూడగా ఏది
పోయి ఉండదు. యోబు 5:24 ఉంది. లోకా 15:9 ఉంది. మొదటి సమూయేలు 30:18 రెండవ దినవృత్తాంతాలు 25:9. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవా, ఈరోజు ఈ యొక్క వాక్యం ప్రకారం మా జీవితంలోనూ ఆల్రెడీ అద్భుతాలు చేసావు, సిద్ధపరిచావు. ఈ వాక్య వెలుగులో ప్రతి వారు కూడా నా ప్రభా మరి వర్ధిల్లినట్లుగా కృప చూపించి మన యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.